చదువులో టాపర్ అయినా ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న విద్యార్థి ఉన్నారా? అయితే ఈ వార్త మిస్ అవ్వకండి. ఎస్బీఐ ఫౌండేషన్ నుంచి 15,000 నుంచి ఏకంగా 15 లక్షల వరకు స్కాలర్షిప్ అందించే అవకాశం వచ్చింది. చివరి తేదీ కూడా ప్రకటించారు. చదువుల్లో మంచి ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత విద్యను కొనసాగించలేకపోతున్న విద్యార్థులకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఎస్బీఐ ఫౌండేషన్ తన ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026 కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ స్కాలర్షిప్ ద్వారా అర్హులైన విద్యార్థులకు 15,000 నుంచి 15 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనుంది. ఈ స్కాలర్షిప్ ముఖ్య ఉద్దేశం ప్రతిభ ఉన్న కానీ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్యాభారం తగ్గించడం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 25,000కు పైగా విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందినట్లు ఎస్బీఐ ఫౌండేషన్ వెల్లడించింది. ఇందుకోసం 100 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపింది. అయితే ఈ స్కాలర్షిప్కి ఎవరు అర్హులు? గత విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు లేదా 7.5 CGPA సాధించి ఉండాలి. అలాగే గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదువుతూ ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం కూడా నిర్దిష్ట పరిమితిలో ఉండాలి. స్కూల్ విద్యార్థుల కుటుంబ ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి. కాలేజ్ విద్యార్థుల కుటుంబ ఆదాయం 6 లక్షల లోపు ఉండాలి. ఈ స్కాలర్షిప్కి 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, ఐఐటి, ఐఐఎం విద్యార్థులకు, అలాగే విదేశాల్లో మాస్టర్స్ చేయాలనుకున్న విద్యార్థులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్కాలర్షిప్ మొత్తం విద్యార్థి చదువుతున్న స్కోర్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. అందుకే 15,000 నుంచి 15 లక్షల వరకు సాయం లభించే అవకాశం ఉంటుంది. అర్హత కొనసాగినంత వరకు, కోర్సు పూర్తయ్యే వరకు కూడా ఈ ప్రయోజనం అందే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 4, 2026. కాబట్టి అర్హత ఉన్న విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేయడం మంచిది. దరఖాస్తు చేసుకోవాలంటే ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ అధికారిక వెబ్సైట్లో వెళ్ళి మీ అర్హతను పరిశీలించి అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో అప్లికేషన్ సమర్పించాలి. మీ కుటుంబంలో లేదా మీకు తెలిసిన వారిలో ఈ స్కాలర్షిప్కి అర్హులైన విద్యార్థులు ఉంటే ఈ సమాచారాన్ని తప్పకుండా వారితో పంచుకోండి. ఒక చిన్న సమాచారం వారి ఉన్నత విద్యకు పెద్ద సహాయంగా మారవచ్చు.